ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే గంటలు గడిచినా సరే ఈమె బాయ్ ఫ్రెండ్ ఈమె దగ్గరికి రాడు. అయితే ఈమె ఫోను చెక్ చేసి చూడగా ఈమె బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో ఫారెన్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ స్టేటస్లు పెట్టాడు. దీనితో ఈ అమ్మాయికి కోపం వచ్చి ఇక నీకు నాకు బ్రేకప్ అని ఆ స్టేటస్ కి రిప్లై ఇస్తుంది. కానీ ఇతడు ఏమాత్రం లెక్క చేయడు. ఆ తర్వాత ఈమె అతడి కాంటాక్ట్ నంబర్స్ బ్లాక్ చేసేస్తుంది. ఈ అమ్మాయి అక్కడ నుండి బయటికి వెళ్తూ చూసుకోకుండా ఒక కోటీశ్వరుడిని గుద్దేస్తుంది. ఒకరిని ఒకరు చూస్తూ ఇద్దరూ ట్రాన్స్ లో ఉండిపోతారు. ఆ తర్వాత ఇతను ఈమె పేరుతో పిలుస్తాడు. అప్పుడు ఈమెకి ఇతను తన పాత క్లాస్మేట్ అని గుర్తు వస్తుంది. అయితే ఈమె అతడికి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు నీ బాయ్ ఫ్రెండ్ మీద రివెంజ్ కోసం నన్ను మ్యారేజ్ చేసుకుంటున్నావా? అలా కాదు, రిజిస్టర్ గా మ్యారేజ్ చేసుకుందాం, నీకు నచ్చినప్పుడే నా దగ్గరికి రా అని చెప్తాడు. దీనితో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈమె మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటో తీసుకుంటుంది. ఈ కుర్రాడు